తుడా యేసు నాయన నీ బంగారు పాదాలకెనలేని స్థుతులు 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 స్తోత్రాలయ్యా. నాయనా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ బిడ్డలమైన మాకు నీ వాక్య సత్యములను మాకు తెలియచేయి. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు మమ్మలను సిద్ధం చేయి నాయన. తెలుసుకుని నీయందు స్థిరమైన బిడ్డలగునట్లు కృప చూపమని నా ప్రార్థనలకించుమని నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటికి బూరగా చేసుకుని మాట్లాడి సహాయం చేస్తున్నావని ఎరిగి నిన్ను స్తుతిస్తూ ఈ కృతజ్ఞతలు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. 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 ప్రియ దైవ జనమ, ప్రకటన 12వ అధ్యాయము 12 నుండి 17 వచనాలను ఒక్కసారి చదవండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసు. స్లోగా వస్తున్నట్లుంది, ఒకసారి చూడు తల్లి. పవన్ సార్ ప్రైజ్ లార్డ్ సార్ బాగానే వస్తుంది సార్. వస్తుందా? కాదు, నా నీ వాయిస్ వాయిస్ పడుతుందా? అమ్మ, నీ వాల్యూమ్ పెంచుకో జీవన్, మీ వాల్యూమ్ పెంచండి. సరే, పర్వాలేదు. అయితే మీకైతే మీ మాట వినపడుతుంది బాగుంది, కదా? అందరిది వినొస్తుంది. చదవమ్మా. చదువమ్మా. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలముల అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కిన గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమేన్. ప్రియ దైవజనమా, ఇదెందుకు మొత్తం చదివించాల్సి వచ్చింది అంటే, అందులో కొన్ని మాటలు మనము చూడబోతున్నాము. అవి ఎవరిని గురించి కూడా తెలుసుకొని తీరవలసిన సమయం. పక్షిరాజు రెక్కలు 2 సహాయకారిగా ఆ స్త్రీ అనగా ఎవరు? కాదు, సార్వత్రిక ఇక్కడ సార్వత్రిక సంఘము అప్పటికి ఎత్తబడుతుంది కదా. మరి ఎత్తబడ్డ తర్వాత శ్రమలలో 2వ అర్ధభాగము కదా, అన్యజనుల కాలము సంపూర్ణమైపోతుంది. ఇప్పుడు ఉన్నవారు ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇజ్రాయేలు జనాంగము శేషించిన వారి మీద వాడు
నీటిని ప్రవాహము వలె ఆమె మీదకు విసురుతూ ఉన్నాడు. ఈ జలము అన్నప్పుడు దేనిని సూచిస్తున్నదన్నాడు? జనమున ఆత్మను ప్రకటన గ్రంథము 17:15 చూడండి. జనములను మరియు ఆ ఆ. దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఈ నీళ్లున్నాయే వాడు ప్రవాహ జలములుగా కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ నీళ్లు అంటే ఒక మాట నీరు పరిశుద్ధాత్మకును దేవుని వాక్యానికి అది ఒకవైపు భావము. అది ఎప్పుడు అంటే సంఘము ఎత్తబడకుండా ఎదురు చూస్తున్న ఈ కాలానికి ఆ మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత కాలమాన స్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఎవరో కాదు, సార్వత్రిక సంఘము కొనిపోబడింది. కొనిపోబడిన తరువాత రెండవ 3.5 అర్థకాలంలో ఇజ్రాయేల్ జనాంగాన్ని చూపుతున్నాడు. ఇప్పుడు ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు జనాంగం. ఆ స్త్రీ అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు 2 పక్షిరాజు రెక్కలు ఆమెకివ్వబడును. ఈ పక్షిరాజు రెక్కలు 2 ఇస్తానంటున్నాడు. ఈ 2 ఏంటి? మీకు తెలుసు ఆ 2 రెక్కలు ఏమై ఉన్నాయో. ఎవరైనా చెప్పగలరా? సరే, ప్రార్థన, విశ్వాసము. అయ్యగారు ప్రార్థన ఒకటి, విశ్వాసం. విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. మనకి నేను అందుకే అడుగుతాను, అది కరెక్టా కాదా అనేది డజంట్ మ్యాటర్. కానీ సిద్ధంగా ఉండి మనము అందులో పాలు పంపులు ముఖ్యం. ఈ 2 రెక్కల గురించి ప్రకటన 11:3 చూడండి. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు వారు ప్రవచింతురు. గోనె పట్ట ధరించుకొని 1260 దినములంటే 3.5 సంవత్సరాల కాలము ప్రవచింతురు. ఇద్దరు. నేను అరణ్యములో పక్షిరాజు వంటి 2 రెక్కలను, అంటే ఒక్కొక్క రెక్క ఒక్కొక్క బాహువు. ఈ మాట నిర్గమ, లేవి, ద్వితీయోపదేశ కాండాలలో దేవుడు తన రెక్కల కింద మనలను కాపాడినట్లు పక్షిరాజు రెక్కల మీద మిమ్ములను మోసుకొని వచ్చి మోయాబు దేశము నుండి నా వాగ్దాన భూమిలోనికి తెచ్చాను అన్నాడు కదా. రెక్క చేతికి సాదృశ్యం. అందుకనే దీని విపులత ఇప్పుడు అవసరం చెప్పను. కానీ నిర్గమకాండములోనే మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు 2 కెరూబులను అక్కడ పెడుతూ ఉన్నాడు. నీవిలా తయారు చెయ్యమన్నాడే. ఈ యొక్క సర్వలోక నాథుడగు దేవాది దేవునికి తైలము పోయేవారు. ఈ తైలము సంఘమెత్తబడ్డ తరువాత
సార్వత్రిక సంఘము మీద ఉండేది. తైలము అనగా ఆత్మాభిషేకము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్య జనాంగము యొక్క కాలము సంపూర్ణమైన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక పరిశుద్ధాత్ముడు లేడు గనక ఈ ఆత్మను పొందిన వీరిద్దరి ద్వారా ఈ 2 రెక్కలుగా చూపుతూ వీరిని తన జనాంగములోనికి పంపుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు? నా 2 సాక్షులు అన్నాడు కదా. అవును. ఎవరు వీళ్ళిద్దరై ఉంటారు? ఏలియా, హనోకు. ఒకరు ఏలియా, ఇంకొకరు చాలా మంది నిబంధనకు మూలముగా ఉన్న ధర్మశాస్త్ర పితరుడుగా ఉన్న మోషే అనుకుంటారు. కానీ మనుషులందరికీ మరణము తప్పదు. మోషే నెబో పర్వత శిఖరము మీద చనిపోయాడు. అవును. కాబట్టి మోషే తిరిగి భూమి మీదకు వచ్చినట్లయితే అతను సంపబడాలి. ఒక మనిషి 2 సార్లుగా కనపడడానికి దేవుడు అంగీకరించలేదు. హెబ్రీ 9:27లో మనుషులందరూ ఒకసారి వీరిద్దరూ కూడా మరణము పొందకుండా కొనిపోబడి ఉన్నారు గనక వారు తిరిగి వచ్చి తమ దేహములను భూమికి సమర్పించి వెళ్ళి తీరాలి. అందుకే ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం ఒక మాటగా. దీని విపులత ఇప్పుడు అవసరం లేదు, కాలానుగుణంగా మనము దాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్నవాళ్ళు హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఇప్పుడు నీవు జాగ్రత్తగా చూస్తే పక్షిరాజు రెక్కలు ఇరువురు ఈ యొక్క దేవుని పరిశుద్ధులు అనబడిన ఈ హనోకు, ఈ ఏలియా అనబడి ఈ ఇద్దరు ఈ శ్రమల 2వ అర్ధ భాగములోనికి వారు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలి అని అంటే దేవుని ప్రజలు ఒక చోట చేర్చబడాలి. అప్పుడే ఈ మహాశ్రమల కాలము. ఇప్పుడు దానియేలు చూడండి, 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చదవండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున ఇంకా పోలేదే. ఇప్పుడు చూస్తున్నారా, అయిపోయిందని శాంతి ఒప్పందం అని అంటూ ఉన్నారు. కానీ ఇంకా ఎదురిస్తూనే ఉన్నాడు. నేను అతని సముఖమందు ఉన్నాను ఇంకా అంటే ఆ సముఖమందు తిరుగుబాటు, వాదములు, గొడవలు, యుద్ధము ఇవి ఇంకా ఉండగానే ప్రధాన అధిపతుల్లో ద ప్రిన్సెస్ మిఖాయేలును ఒకడు నాకు సహాయం ఒకడు అనగానే నేను మరలా మీ ముందుంచుతున్నాను. మిఖాయేలు అను మాటనే దేవుడు పలకరిస్తున్నాడు. దీనికి ఒక ఆధారము కూడా మీ ముందు ఉంచాను. మిఖాయేలు అనే మాటకు ఇప్పుడు ఎవరని రాశాడు? ట్రంప్ ఆఫ్ గాడ్. అతని వ్యక్తిగత జీవితము అవసరము లేదు. ఇతని ద్వారానే దేవుడు ఇజ్రాయేలుకు 2017 డిసెంబర్ 6న యెరూషలేమును కూడా ఇప్పించాడు. ఇతని ద్వారానే బాంబులు వేయించి బంకర్లలో దాగిన ఆ ప్రమాదకరమైన అణ్వస్త్రాయాలను అక్కడి నుంచి తొలగించారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి సహాయం చేశారు. అతని ద్వారానే యెరూషలేము రీబిల్డ్ చేయబడబోతుంది. ఇక్కడ మీరు గమనించండి, మరలా చెప్తున్నాను, యెరూషలేము కట్టడములో ఇతనినే ప్రధానమైన పాత్రగా మీరు కొద్ది కాలంలో చూడబోతున్నారు.
రీబిల్డ్ జరగబోతుంది. ప్రియ దైవజనమా, ఇప్పుడు జరగబోయేది నీవు నేను గమనించాలి. జరగబోయే ఒక ప్రాముఖ్యమైన అంశం. అది జరగడం నీవు చూసావు అంటే ఇక మీదట మారటము మారకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అది తెలిసిన క్షణాన ఇక నీవు మారినా ఒకటే, మారకపోయినా ఒకటే. ఎందుకంటే ఇక ఇక ఆగదు. అప్పుడు నేను మారతాను అంటే కుదరదు. జరగబోయేది మీ ముందు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తూనే ఉన్నాడు. అనేకమైన ఆధారాలను పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూనే ఉన్నాడు. సాక్ష్యాలు ఈ యొక్క సూచనలు మాత్రమే కాదు, ఆధారాలు. ఇప్పుడు జరగబోయే ఒక అంశము మీరు విన్నా లేక గమనించినా వెనువెంటనే ఇక గ్రహించండి, నా విడుదల సమీపం. ఇంకా సిద్ధపడని వారు ఇప్పుడే ఈ దీపం ఉండగానే నీ కుటుంబాలను సరిదిద్దుకుని మార్చుకో. జరగబోయే వాటిని ప్రకటిస్తున్నవాడు. మీరు భయపడాలని చాలా మంది దైవజనులు ఒక మాట అంటూ ఉంటారు. 2వ తెస్సలోనికే 2వ అధ్యాయము 2-4, ఆ కాలం ఇప్పుడే వచ్చునని త్వరపడి చెంచల మనస్కులు కావద్దు అని, ఇప్పుడే వస్తుందని అనుకోవద్దు, నాశన పుత్రుని కాలమునకు తెలియచేస్తున్నాడు. ఇది చెప్పింది కాలము సమీపమైనదని 2000 సంవత్సరాల నాడు. ఇప్పటికి 2000 ఏళ్ళు అయింది. ఇది నీవు గుర్తించాలి ప్రియ దైవజనమా. ఇప్పుడు ఇక క్షణాలలో ఉన్న ఈ ఘడియలు కూడా అదిగో ఆ మాట అన్నాడు కాబట్టి ఇక లేదని నీవు పొరపాటునైనా నీ హృదయమందు తలంచుకున్న వీలు లేదు. తలంచుకున్న వీలు లేదే. ఆలోచన చెయ్యండి. ఇప్పుడు చూడండి, దానియేలు 12వ అధ్యాయము 1-4 వచనాలలో ప్రాముఖ్యంగా 4వ వచనాన్ని మనము ఇప్పుడు ధ్యానించాలి. ఆ కాలమందు ఆ నీ జనుల పక్షమున 1 నిలుచున్నట్టి నుండి చదువమ్మా, 1 నుండి చదువు. 1 నుంచి చదువుతున్నాను ఆ అంకుల్. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఉమ్. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఇక్కడ చూడండి, రాజ్యము ఏర్పడింది 1948, కానీ ఏర్పడినది మొదలు అనటం లేదు. ఆ చెయ్యి అక్కడ పెట్టుకుని 9వ అధ్యాయము 25 చూడండి. ప్రతి పదములోనూ వ్యత్యాసం ఉంటది. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము ఇక్కడేమంటున్నాడు? మొదలుకొని ఇక్కడేమంటున్నాడు? యెరూషలేమును కట్టించవచ్చు అను ఆజ్ఞ బయలుదేరిన సమయము. ఆర్డినెన్స్ వచ్చింది ఇందాక చెప్పుకున్న డిసెంబర్ 6, 2017. మీరు చూసుకోండి. ఏనాడో ఇది ప్రకటన జరిగిపోయింది, ఆర్డినెన్స్ వచ్చింది. నేడు ఇజ్రాయేలుకు యెరూషలేము రాజధాని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు టెంపుల్ ఆఫ్ మౌంట్ వారి హస్తగతములోనికి కావాలి. ఇప్పుడు దానికి అనుగుణమైనది ఒకటి జరిగింది. విశ్రాంతి అంటే శాంతి. 2 నెలలు. అది 2 నెలలు కావచ్చు, 1330 అన్నాడు గనుక 70 రోజులు కూడా కావచ్చు. దాని వివరణ కూడా మీకు దానియేలు చెప్పిన ఆ సత్యము కూడా మీ ముందు పరిశుద్ధాత్మ ద్వారా వినబోతూ ఉన్నాం. దానియేలు 1160 దినములు అంటూనే 1190 దినములు తాలుకొనువాడు. అలాగనే 1330 దినములు తాలుకొనుట. ఆ దినములు, వాటి వివరములు, వాటి యొక్క గుప్తములు
మనకు ఆత్మదేవుడు తెలియచేస్తాడు. అయితే అన్నీ వింటే కన్ఫ్యూజన్‌లో వెళతాం గనక వాటిని అలా ఉంచండి. తెలియచేస్తున్నానంతే. ఇప్పుడు అంటున్నాడు ఆ దినముల అంతము. చదువమ్మా. అంకుల్ 9, 12 చదవమంటారా? లేకపోతే 12వ అధ్యాయము ఓకే. 1-4 హ్మ్. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడుకొనున్నది. రాజ్యముగా కట్టబడిందంటల్లా. ఇక్కడ కూడా యెరూషలేమును ఇజ్రాయేలుకు ఇచ్చినది మొదలు అన్నాడు. ఇచ్చిన క్షణము నుంచి మెస్సయ్య 7 వారాలలో వస్తానని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. యేసయ్య రాకడెప్పుడో నాకు తెలియదనడానికి విశ్వాసికి వీలు లేనే లేదు. ఆ క్షణము తెలియదు, ఆ గడియ మనకు తెలియదు, కానీ ఆ స్పష్టత ఈ రోజు నుండి ఈ రోజు డెడ్లైన్, ఈ ఇన్ బిట్వీన్ కాలములో నేను వస్తానని నీవు స్పష్టంగా తెలుసుకోమని ఆయన అంటుంటే ఇక నీవు నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ఆ గడియ, ఆ సమయము, ఆ కాలము తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. కాలములు, సమయములు ఇవి నీ పని కాదు అని ఆ దినము తెలియచేశాడు. అయినా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆత్మాభిషేకము ఆయా గడియను తప్ప మిగిలినవన్నీ తెలుసుకుంటారు. ఆ గడియ నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. తండ్రి నన్నెప్పుడు పొమ్మంటాడా అని ఎదురు చూస్తున్నాను. కారణం ఆ గడియ తండ్రి స్వాధీనం. వెళ్ళమని చెప్పు మాట రహస్యం. వెళ్ళమని చెప్పగానే తంబుర సితారాలతో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూర అనబడిన మిఖాయేలు స్వరముతో, ఎక్కి రమ్మని కేకలతో, పెండ్లి బాజాలతో 7 పరమ యెరూషలేము విందులోనికి ఆహ్వానించినప్పుడు ఆ గొప్ప బూర ధ్వనితో భూమి లోపల దాచబడి ఉన్న ఈ యొక్క శరీరములు పాతాళమును చీల్చుకొని పైకి రాబోతున్నాయి. అందరినీ తీసుకొని 3వ ఆకాశములోనికి తీసుకొని అక్కడ వారిని, పూర్వీకులను, వీరిని సమకూర్చునంత స్వరం, గంభీరమైన నాదము. ప్రియ దైవజనమా, నేను కూడా పర్లేదా? చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆలకించే వాళ్ళందరూ హల్లెలూయా. ఈ హల్లెలూయా. గంభీరమైన పెళ్లి బాజాలవి. పెళ్లి ఇంట్లో పెళ్లి జరుగుతుంది. తాళి కట్టడానికి వరుడు సిద్ధమయ్యాడు తీసుకొని వెళ్ళడానికి. సైలెంట్ గా తాళి కడతాడా? మేళతాళాలు ఉండవా? ఉంటాయి సార్, ఉంటాయి సార్. ఆ మేళతాళాలు మనలను పిలుస్తూ ఉన్నాయి. ఏ గడియ రహస్యము అంటే ఆ తండ్రి ఆ పెండ్లి కుమార్తె కొరకు వెళ్ళమని చెప్పు గడియ మాత్రమే. యేసుని ఎప్పుడు పంపాలో, యేసుక్రీస్తు వారిని, అది రహస్యం. చాలా మంది ఆయన వచ్చిపోయేది రహస్యము రాకడా అని భ్రమలో, పొరపాటున వారు తలంపులలో ఎవరైనా ఉంటే అది వదిలిపెట్టండి. ఎందుకంటే 1వ తెస్సలోనికీ 5వ అధ్యాయము 1 నుండి చూస్తే రహస్యం అంటూనే ఆ గడియ రహస్యముగా మీ మీదకొచ్చుటకు మీరు చీకటి వారు కారు, మీరు పకటి సంబంధులను. ఏమన్నాడు? మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. ఆ మనము రాత్రి వారము కాము.
చీకటి అవును. వారము కాము. కాబట్టి మీ మీదకు రాత్రి వారి వలె ఆయన రాకడ ఉండదు అన్నాడు. ఆ మాట ఆ ముందు వచనంలో. ఆకస్మికముగా మీ మీదకు వచ్చుటకు మీరు చీకటి. మీరెంత మాత్రము తప్పించుకొని చదువమ్మా. ఓకే అండి. సహోదరులారా, ఆ ఉమ్. కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు బాగుగా ప్రభువు వచ్చేది అట్లా ప్రభువు దినము ఏ క్షణమున తండ్రి కుమారుడికి చెబుతాడో అది రహస్యముగా ఉంటుందని మీకు తెలుసు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. లోకము లోకులు నెమ్మదిగా ఉన్నది, ఆ, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా ఆ, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనుక ఆ, వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆ. సహోదరులారా, ఆ ఇప్పుడు దినము ఎవరితో అంటున్నాడు? లోకంతో ఒక మాట అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు సహోదరులారా. ఆ దినము దొంగ వలె మీ ఆ మీదకి దినము వచ్చుటకు దినము ఆయన రాకడా అంటూనే అందులో దినము తండ్రి కుమారునికి ఏ దినము వెళ్ళమని చెబుతాడో ఆ దినమున ఇక నేను బయలుదేరుతున్నాను అంటూ ఆ దినము దొంగ వలె దొంగ వలె మీ మీదకి వచ్చుటకు ఆ, మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకటి వారు ఎంత మాత్రము కారు. సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. మ్యూట్లోకి వెళ్ళిపోతున్నారు. పవన్ ఏమన్నా మ్యూట్ చేసేస్తున్నావా? వినగలిగిన వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుందని మ్యూట్లోకి వెళ్ళిపోతున్నారా? ప్రశ్నలు ఉండే అందుకని అడుగుతున్నా. డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. డిస్టర్బెన్స్ లేని వాళ్ళంతా మ్యూట్లోకి బయటికి రావచ్చు. హల్లెలూయా. పార్టీ వస్తుంటే ఆత్మీయుల మధ్యలో ఆ దినము దొంగ వలె మీ మీదకు రాను. దొంగ వలె రహస్య కారణము అది లోకానికై ఉంది. ఇప్పుడు అంటున్నాడు మీరందరూ ఇదిగో ఆ స్వరము మీరు వింటారో మీరే కాదే సమాధులలో ఉన్న వాళ్ళు కూడా భీకరమైన ఈ స్వరము వింటారు. పరిశుద్ధులందరూ వింటారే. ఎంత కమ్మని మాట. మనమే కాదట, మన పితరులలో యేసుక్రీస్తు కాలము నుండి ఆయనతో నడిచి జీవించి చనిపోయినోళ్ళు నీకు నాకు కొందరు తెలుసు. తాత ముత్తాత వాళ్ళ నాన్న వరకు తెలుసేమో. నేనే మారానండి, నేను నా దగ్గర నుంచే మా అమ్మ దగ్గర నుంచే క్రైస్తవులండి అని నువ్వు అంటున్నావేమో. అప్పుడు పరిచయం అవుతారు. ఉన్న బిడ్డ ధర్మశాస్త్రము కాలమందే, లేకపోతే లేఖనాధారాలు లేనప్పుడే బ్రిటిష్ వాళ్ళకు ముందే నేను మారానే, నేను నీకు ఫలానా చుట్టానైతానని అప్పుడు వస్తుంది అసలు చుట్టం. అప్పుడు వస్తాడు అసలు చుట్టం. ఇప్పుడు అంటున్నాడు ఆ కాలములో అనేకులు ఎప్పుడు వీళ్ళు సమకూర్చబడినప్పుడు, ఈ సమకూర్చడానికి ఈ 2-3 నెలలు వారి లెక్కలు చూడటానికి, ఆ ప్రజలను పరీక్షించడానికి తన ప్రజలను మీరు చూడండి. మీరు ఎవరు చెప్పాడో మీరు చూసారా? టీవీలు పేపర్లు ఆశ్చర్యం వేసింది. 2 నెలలు ఈ ప్రాంతములో మీరుండద్దే. గాజా, హమాస్, ఫిలిస్తీయాలతోటి ఒప్పందం అదే. ఎన్ని కిలోమీటర్లు విన్నారా? చూస్తుంటారుగా మీరు. అంటే టీవీలో లోకానుసారమైనవి కాదు. ఇది చూడండి, ఇజ్రాయెల్ 365 న్యూస్ ఒకటి, అల్ జజీరా, ఈ రెండిటిని ఎక్కువగా చూడటానికి చూడండి. అది కేవలము వార్తలే. ఎన్ని రోజులు అన్నాడు? 2 నెలలు. 2 నెలలు అన్నాడు కదా.
ఇవన్నీ ఏమని కోడ్ పెట్టారు? ఈ ట్రంప్ చెప్పిన నిబంధన, మీరు గనక ఇక్కడ ఉంటే మీ నివాసాలు బూడిదైపోయినాయి, అన్ని కొట్టబడ్డాయి, అయినా మీరు కట్టడానికి వస్తే మీతో పాటు ప్రతి 20 మందిలో ఒకడు లేక ఇద్దరు టెర్రరిస్టులు వస్తున్నారు. మీరంటే ప్రేమే, టెర్రరిస్టులు వస్తారు కనుక అందరూ కొద్ది కాలం అక్కడ ఉండండి, ఈలోపు మా పని మేము చేస్తాం. ఇండైరెక్ట్ మాట. ఆ యెరూషలేము మందిరమునకు ఇజ్రాయేలు జనాంగానికి వాళ్ళకి ఆశ్రయం పెట్టి వాళ్ళు దాన్ని ఆక్రమించుకోవాలి. నీ ప్రజలు రాజ్యముగా సమకూడుట. ఇప్పుడు ఇందాక దానియేలు 12:4 ఈ మాట అంటున్నాడు. ఆ కాలమందు అంటే ఈ దినాలను నువ్వు జాగ్రత్తగా గమనించు. ఆయన సంకల్పమే అయితే ఎంత సమీపంగా ఉన్నాడో చూడు. చంచల మనస్సు అవసరము లేదే, సిద్ధపడిన వారు, పరిపూర్ణత వైపు ఎదుగుతున్నవారు సంపూర్ణతలోని చేర్చబడు గడియ. ఇప్పుడు చదువమ్మా దానియేలు 12. ఆ కాలమందు ఆ నీ జనుల పక్షమున నీ నిల్చున్నట్టి జనుల పక్షముగా కూడునట్టి. మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఆ అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన ఇక్కడ కాలము చాలు. మొదలుకొని నీ జనులు, ఇప్పుడు అన్ని క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. నీ జనులు రాజ్యముగా కూడునట్టి అంటే ఈ ప్రజలందరూ కూడా దేశాలలో నుంచి కొందరు ఆగిపోవచ్చు, అది సహజం. కానీ ఈ భాగములో 12 గోత్రాల వారికి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి యాకోబుకు స్వాస్థ్యముగా ఇచ్చి 12 గోత్రాల వారికి 4 దిక్కులు ఇచ్చాడు. ఒక్కొక్క దిక్కుకి ఎన్ని గోత్రాలు వచ్చినాయి? 3. 3 గోత్రాలు వచ్చినాయి. కానీ 3 వైపులు ఉన్నారు. ఈ దక్షిణ దిక్కు లేరు. ఈ దక్షిణ దిక్కు లేరు. ఈ దక్షిణ దిక్కు ఏముందట? ఏ దేశాలు ఉన్నాయి? గాజా. అది పాత నిబంధనలో అనుకున్నాం, కొత్త నిబంధనలో కూడా ఉన్నాయా ఈ మాట? అపోస్తుల కార్యము 8:26 చూడండి. దక్షిణ దిక్కు గాజా. ప్రభు దూత ఆ నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున అద్దుగో కలుసుకొనుమని చాలమ్మ. నీవు లేచి దక్షిణ దిక్కుకు వెళ్ళు. దేవుడు ఎందుకు ఆయా ఊర్ల పేర్లు, ఆ కట్టె పేరు, ఆ ప్రకృతిలో ఉన్న వాటి పేరు ఉదహరిస్తాడంటే అందులో పూర్వమున్న సాదృశ్యాలను, రహస్యాలను తెలియచేస్తాడు. ఇప్పుడు గాజా, బోస్రా, పాలస్తీనా ఈ 3 ముగ్గురికి చెందిన. ఎవరికి చెందిని? హమాసు అంటే ఏశావు సంతానం అమాలేకీయులు కదా. వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి చెందినవి కావు, కానీ వాళ్ళు ఉన్నారు. హమాసీయులు, అరబ్బీయులు, ఫిలిస్తీయులు, అన్య జనాంగాలు. ఉన్నారు. అసలు ఇవి ఎవరివి? ఇశ్రాయేలు, షిమ్యోను, ఇవి ఇస్సాకారు, ఇస్సాకారు, జెబులూను. జెబూలూను. అసలు యాకోబు బిడ్డలైన ఈ ముగ్గురికి చెందినవి, కానీ వాళ్ళు అక్కడ లేరు. కారణం అన్య జనాంగము చేత అవి తొక్కబడుతున్నాయి, హోలీ ల్యాండ్. కాబట్టి ఆ ప్రాంతము ఖాళీ కావాలి. ఇది ఖాళీ అయ్యే సందర్భము నీవు నేను బతుకుని దినాల్లో కనపడుతుంది. ఇందాక అదే మాట అంటున్నాడు. రాజ్యముగా కూడినది మొదలు ఈ ప్రజలు అక్కడికి చేర్చబడుతూ ఉన్నారు. కాలముగా కూడునట్టి, రాజ్యముగా కూడునట్టి. రాజ్యం వచ్చింది 48లో, కానీ ప్రజలు కూడలేదు. ఇప్పుడు కూడుతున్నారా? కూడుతున్నారు.
వాళ్ళు కూడటం ప్రారంభమవుతుంది. ఇక ఆగరు. వీళ్ళందరూ కూడినప్పుడు వారు ఒక బలిని చేయబోతున్నారు. ఏ నెలలో బలి చేస్తారు? మే మే నుంచి స్టార్ట్ అవుతాను. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు. మీరు ఫస్ట్ గత వారం చదివారు. ఏ నెలలో చేయబోతున్నారు? ఏప్రిల్ 15 నుంచి మే మార్చి 14. ఏప్రిల్ మధ్యలో. అది ఏ నెల? రెండో నెల అబీబే ఏదో ఉంది. రెండవ నెల. మరలా చదువుకో అయితే. 1వ రాజులు 6వ అధ్యాయము 1 చూడమ్మా. అలాగే 37 కూడా అక్కడే ఉంటుంది. పర్వాలేదు, ఒకటి చదువు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున జీపు. మీరు జీపులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్లు, జీపులు. ఆ పదం గుర్తుపెట్టుకోండి చాలు. ఎన్నో నెల ఇప్పుడు? రెండో నెల రెండవ మాసం. నెల పేరు జీపు. జీప్ జీపు. ఇక్కడే ఒక సత్యాన్ని మీరు చూడబోతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు వరకు ఎట్టన్నా పర్లేదు, ఇప్పుడు జాగ్రత్తగా రండి. జీపు. ఇప్పుడు ఎజ్రా 3:8లో కూడా ఇదే మాట, ఇదే సమయంలో, అంటే మొట్టమొదట దేవాలయము సొలొమోను ద్వారా కట్టబడింది. అది 2వ నెలైన జీపు. ఓకే. ఇప్పుడు 2వ మందిరము సీరస్ అనబడే కోరేషు ఆధ్వర్యములో జెరుబ్బాబేలు, నెహెమ్యా, ఎజ్రా వీరి ద్వారా కట్టబడింది. ఎజ్రా 3వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును చాలు. చదువమ్మా. యోజాదాకు కుమారుడైన యెషూవాయును చెరలో నుండి విడిపింపబడిన యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడు గల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. ఇక అదంతా అక్కడే మొత్తం రాయబడింది. అంటే మొదటి దేవాలయము జీపు నెలలో ప్రారంభమైంది. 2వ దేవాలయము కూడా జీపు నెల. రెండవ నెలలోనే 2వ నెలే, జీపు నెలే. ఇప్పుడు 3వది కూడా ఏ నెలలో ప్రారంభం అవ్వాలి? రెండవ నెలలోనే ఆధారం ఏంటి అంటే ప్రసంగి 1:9 అంటాడు, మునుపు జరిగినదే ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. మునుపు జరిగినదే జరగబోవునది. ఇక జరగబోవునది. ఇంతకు మునుపు దేవుని సంభవాలు, దేవుడు బయలుపరిచినవి, ఇవన్నీ కూడా ఫలానా నెలలో నీవు కట్టడం ప్రారంభించమని దర్శనములో దేవుడు బయలుపరిచిందే వారు ప్రారంభించారు. మొదటి నెలలో వారు యువతలకు ఆ పులియని రొట్టెలను పాటిస్తున్నారు. తరువాత వారు 2వ నెలలో ఈ పనిని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభించడానికి వారికి కావలసినదేమిటి అంటే ఒక బలి జరగాలి. ఒక బలికి కావలసిన పశువులు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బలి పశువు ఎలాంటిదై ఉండాలి? ఎన్నడూ కాడి మోసినది కాకూడదు. ఇప్పుడు తీయమ్మ సంఖ్యాకాండము 19:1-9 వచనాలలో రాయబడింది. ఎలాంటిది? డాగు, మత్స, సారలు, పొడలో, కళంకమో ఏది లేనిది, ఎన్నడూ కాడి మోయనటువంటిది కావాలి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు
ఎప్పుడునూ కాడి మోయందునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు ఆ, తీసుకొని ఇప్పుడు రావాలని. ఇప్పుడు జాగ్రత్తగా మనము గమనిద్దాం. అదేంటయ్యా అంటే మచ్చలేనిది ఎర్రని పెయ్యలు మీరు చూసారా నెట్లో ఎప్పుడన్నా 5 తెచ్చారా? తెచ్చారు. ఎన్నేళ్ల పెయ్యనియ్యాలా? 3 ఏళ్ళు ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి బలి అబ్రహాము చేశాడు. ఆ బలి ఆదికాండం 15:9 రాయబడి ఉంది. సింధూర వృక్షము దగ్గర అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు హాయికిని బేతేలు మధ్యక నివాసం వేశాడు. దానికంటే ముందు ఒక వృక్షము దగ్గర ఉన్నాడు. అక్కడకు చేరిన తరువాత అబ్రహాము ఒక బలిచ్చాడు. ఆ బలి ఇచ్చిన ఆ ప్రాంతం అంది తన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇచ్చిన ప్రాంతం అది. అక్కడ స్థాపించబడిన ఒక రాయి ఉన్నది. ఆ రాయిని యెహోషువ 1వ అధ్యాయములో ఆ రాతికి మీ గురించి నేను పెడుతూ ఉన్నాను, మీ యొక్క ప్రతి విషయాన్ని నేను పెడుతూ ఉన్నాను. ఆ రాయి మీ మీద సాక్షి. ఆ రాయి మరెవరో కాదు, మన ప్రభువు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. కానీ భౌతికముగా ఒక రాతిని పెట్టాడు. అదే మాటను ప్రభువు యెషయా 28:16లో నేను సియోనులో మూలరాయిగా మూలరాయి. ప్రపంచమంతటికి మధ్య ప్రాచ్యము సియోనే, మిడిల్ ఈస్ట్, అక్కడే ఒక రాయి. ఇప్పుడు అబ్రహాము ఎన్నేళ్ల పెయ్యను చేశాడు అంటే బలిని 3 ఏండ్ల పెయ్యను. చదవమ్మా ఇప్పుడు. ఎన్ని పెయ్యనే? ఆయన మూడేండ్ల 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. చూడండి, 3 ఏండ్ల పెయ్య. మీరు జాగ్రత్తగా అబ్రహాముకి ఆనాడే చెప్పాడు. ఈ 2 ఖండాలుగా విభజించబడ్డాయి. మధ్యలో నుంచి దాటి వెళ్ళాడు. అందులో ఒక భాగము భూమికి మధ్యలో ఉన్న ప్రాంతములో ఈ పెయ్య వధించాలి. 3 ఏండ్ల పెయ్య అక్కడే ఈ జనాంగమును స్థాపిస్తూ ఉన్నానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ పెయ్యలను నీవు జాగ్రత్తగా చూస్తే 18-20 నెలల మధ్యలోనికి వచ్చినాయి. నేనైతే నిత్యము వాటి ఏజ్ని దినదినాలలో లెక్కిస్తూనే ఉంటాడు చూసుకొని. ఎందుకోసం? ఏ రోజు ఆ బలికి సిద్ధపరుస్తారో, మందిరానికి పునాదేస్తారో, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ పునాదేసిన దాంట్లో నేను కూడా పోయి వేయగలనా? అప్పుడప్పుడు దేశాలు దాటి ఇస్రాయేల్ దేశం చూసి వస్తున్నారు కదా, మీలో చూసిన వాళ్ళు ఉన్నారు కదా. నేనంటాను, ఆ పునాదేసేవాడు ఆ టైంలో మనకేమన్నా దేవుడు అనుకూలత ఇస్తాడా? దేశాల్లో వాళ్ళు ఎదురు చూస్తారు. మందిరం కట్టడంలో నేను ఒక రాయి వేసాను, నా పాత్ర ఉంది. మరి మీలో ఎలా ఉంది? భౌతికంగా కాదు, నీ హృదయములో ఆ మందిరము ఎడల ఆసక్తి ఉందా? అయ్యా, నీ మందిరము కట్టడానికి నీవు ప్రయాసమును ప్రజలకు ఇవ్వయ్యా. అయ్యా, నీ ప్రజల చేత మందిరాన్ని కట్టబడిన కృపని అయ్యా. ఎందుకంటే అది కట్టుడ ప్రారంభించు సమయం అందే నీవు మమ్మలను తీసుకుని వెళ్తావు. హల్లెలూయా. సిద్ధపరుచయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధం చేయి, నేను సిద్ధముగా ఉన్నాను. నీ దాసురాలు ఆలకిస్తున్నాడు. ఇప్పుడు దానియేలు అంటున్నాడు, ఈ జనము కూడబడుట ప్రారంభం అవ్వాలి. ఈ కూడబడినప్పుడు ఒక బలి జరగబోతుంది. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. వారు బలిచ్చారు అని నీవు ఆలకించావు అంటే ఇక మందిర నిర్మాణము ఆగదు. ఈ బలి జరిగింది అంటే ఇక త్వరపడి సంచల మనస్కులు కావలసిన పని లేదు. కానీ నీకు విడుదల సమీపమై ఉన్నదని గ్రహించబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు సిద్ధపడ్డారా అంతా? సిద్ధపడ్డాము. సిద్ధపడుతున్నాం. సిద్ధపడ్డాము అనేది ఎలా చూడగలము? దినదినం. ఆత్మను సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. కాదు. ఆత్మను కలిగి ఉన్నాం కదా. అవును. 30 కలిగి ఉన్నారా? 60 ఉన్నారా? 100 ఉన్నామా? కలిగి ఉన్నాం కానండి. ఇదిగోండి నీళ్లు ఉన్నాయండి, కానీ ఆడదాకుండే. పావు 30 ఇప్పుడు మీరే చూడండి, 1 కేజీ ఇటుపక్క రాయి పెడతాడు. చింతపండు కోసం వెళ్ళావు, ఉదాహరణకి పంపించావు, వెళ్ళావు. ఈ చింతపండు ఇన్నేసాడు అనుకో, అది సమాంతరం అయిద్దంటారా? అవునండి. ఎత్తపడతాను అని నోటి మాట చెల్లుబాటు అయిద్ది అప్పుడు. అవ్వదుగా అండి, అవ్వదండి. ఇప్పుడు సగం వేసాం పోని సమానమైద్దా? కాదు. ఎందుకంటే దానికి సగం. ఒక సగము నీవైతే మరొక సగము నీ ఇంట్లో ఉన్నారు కదా. అవునండి. ఒక్కొక్క తలక అవును. అన్ని పరిపూర్ణంగా ఉందే అనగలవా? లేదు. మరి అప్పుడు లేదండి. అప్పుడు మిగతా అన్ని ఎగిరిపోయినట్టే. జాగ్రత్త. ఇప్పుడు నీకు డౌట్ ఏమి రావాలంటే, నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను అని నమ్మే ప్రతివారు, నేను కొద్ది దినాల్లో అది కూడా ప్రకటన ద్వారానే మీ ముందు ఉంచబోతున్నాను. ఎలా తెలుస్తుంది? వాట్ ఈస్ ద సైన్ విచ్ ఐ హ్యావ్ Holy గాట్ Spirit. ద హోలీ స్పిరిట్? ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్. నీవెలా తెలుసుకుంటావు? ఎలాంటి ఆధారం? ప్రియ దైవ జనమా, ఆ దినమున తన జనులు రాజ్యముగా కూడుకొనినది మొదలు. అంటే రాజ్యముగా కూడు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బలులు చేస్తూ ఉన్నారు, రెడీగా పెట్టి ఉన్నారు. బలి జరగడము ఎక్కడా? దక్షిణ దిక్కు. ఇప్పుడు మీ ముందు ఒక మాట అంటున్నాను, ఆ మందిరము పడగొట్టవచ్చు, పడగొట్టకపోవచ్చు. అది కాదు ముఖ్యం, బలి జరగడము ముఖ్యం. ఆ బలి ఒకవేళ అక్కడ ప్రవేశము లేకపోతే అక్కడే చేస్తారని నేను నమ్ముతున్నాను. అక్కడ ఆ మసీదు కూలలేదు అంటే వారు ఏం చేస్తారో తెలుసా? దక్షిణ దిక్కుగా ఉన్న ఈ గాజా, బోస్రా, పాలస్తీన్ పాలస్తీనా. అనబడిన ఆ ప్రాంతమందే యేసు క్రీస్తు ప్రభువు నిరంతరము తాను జీవించిన కాలములో అక్కడే నివాసముగా ఆ రాత్రులు గడిపాడు. ఎక్కడది? కాకుండా అండి. చదివాము ఇంతకుముందు. అవును. ఒలీవల కొండ, ఆయన పాదములుంచబోయే కూర్చొని ప్రాంతము. అక్కడ ఒక బలిని వారు అక్కడ సిద్ధపరచు. చేసి ఆ రక్తమును యెరూషలేము మందిరము చుట్టూ ఆ దినమున యాజకుడు సంఖ్య 19లో యాజకుడు 7 సార్లు ప్రోక్షించాలని చెప్పబడినట్లు వాళ్ళు యెరూషలేము ప్రత్యక్ష గుడారం ఒకనాటి నమూనా. దాని చుట్టూ వాళ్ళు ప్రోక్షిస్తారు. అది నీకు ఇండికేషన్. అది ఇండికేషన్, గుర్తుపెట్టుకో ప్రియ దైవజనమా. అది జరిగింది అని నీవు గ్రహించిన నాడు నీవు సంభ్రమాశ్చర్యాలతో, ఆనందముతో ఇక నా ప్రియుడు రానై, ఇక నా ప్రియుడు నన్ను తీసుకుని వెళ్ళనై ఉన్నాడు, ఆనందించు. ఇక నీ కుటుంబాన్ని సిద్ధం చేసి, ఇదిగో మరి నీకును ఆయన ప్రియుడై ఉన్నాడా? ఓ పెనిమిటి, ఓ భార్య, ఓ బిడ్డ, ఓ కుమార్తె, ఓ మనముళ్ళారా, మరి నీ పరిస్థితి, నీవును సిద్ధపడ్డావా? హెచ్చరిక చెయ్యి. ఆ దినములలో ఎందుకు ఆ మాట మన ముందు పరిశుద్ధాత్ముడు ఉంచుతున్నాడంటే, ఇప్పుడు చదవమ్మా, నీ ప్రజలు రాజ్యముగా సమకూడినది మొదలు సమకూర్చబడతారు.
ఆ తరువాత ఏం జరుగుతుందో ఇక్కడే ఆపద స్పష్టపరుస్తున్నాడు. కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అద్దుగో ఎన్నటికీ కలగనంత ఆపద, కలుగుతుంది. ఆపద ఎన్నటికీ కలగనది అన్నప్పుడు మత్తయి సువార్త 24లో యేసుక్రీస్తు వారే స్వయంగా మహాశ్రమలను గురించి తెలిపాడు. అది గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు తల్లులను కూడా విడిచిపెట్టదన్నాడు. అది 7 ఏండ్ల మహాశ్రమను చెప్తుంది. 7 ఏండ్ల శ్రమ ఎప్పుడు అంటే ఏకకాలమా? చదువమ్మా. ఎన్నాడు? ఎన్నటికి కలిగినంత ఆపద కలుగును. ఆ అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఆ, సమాధుల్లో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు. అద్దుగో. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. చూడండి ఇక్కడే చాలా మంది పాస్టర్స్ కూడా యేసుక్రీస్తు మొదటి పునరుత్థానమందు లేచింది జ్ఞాపకం చేస్తారు, కానీ నింద పాలగుటకు లేస్తారు అని ఆ దినమున కనపడలేదు. ఇప్పుడు ఈ రోజున జరగబోయేది అందరూ లేస్తారే. కొందరైతే నిత్య జీవముకు లేస్తారు, కొందరు మరి నిందలు కొందరు కూడా లేస్తారు. ఎవరు? చచ్చిపోయిన వాళ్ళంతా. ఈ లేచిన వాళ్ళు నిందకు నిత్య హేయులకు లేస్తారు. ఇది రెండవ రాకడ. అంటే ఏకకాలములో ఒకవైపు 7 ఏండ్ల మహాశ్రమ కనపడుతుంటే ఈ శ్రమలకు పూర్వము క్షణాలలోనే సంఘం ఎత్తబడుతుంది. ఎప్పుడయ్యా అంటే ఈ ప్రజలు రాజ్యముగా కూడతారా? ఈ ప్రజలు రాజ్యముగా కూడటము ఏ కాలములో ఉన్న ప్రజలు చూస్తారో ఆ ప్రజలు ధన్యులా. హల్లెలూయా. మనం ధన్యులమై ఉన్నాము. అయితే నీ ఇంట నిత్య హేయులు ఉండ వీలు లేదని ప్రకటిస్తూ ఉన్నాడు. నీ ఇంట శాపము ఉండకూడదే. ఆమేన్. ఒక ఆధారం ఇస్తున్నాడు. ఈ బలి జరుగుతుంది ఎప్పుడు? జీపు అను 2వ నెలలోనే వారు చేస్తారు. ఏప్రిల్ 15 నుంచి మే 14వ దినము మధ్యలో ఉన్న ఇన్ బిట్వీన్ పీరియడ్. అయితే ఆధారము 3 ఏండ్ల పెయ్య. ఇప్పుడు 3 ఏండ్లు అవ్వడానికి 2026, ఒకదానికి 2027 ఇన్ బిట్వీన్ లో ఉంది. చూడండి ఆ పెయ్యల వయస్సును చూడండి. ఒకవేళ అది ఆయన చిత్తము కాకపోతే మరికొన్ని పెయ్యలు ఏర్పాటు చేస్తాడేమో, కానీ ప్రస్తుత గణాంకాలు చూచినప్పుడు ఎంత దగ్గరలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయి ప్రియ దైవజనమా. హల్లెలూయా. ఆ ప్రియ బలిగా అర్పించేది ఎప్పుడో గమనించు. అది బలి సమర్పణ జరిగి బలిపీఠము కట్టిబడి అది 3 నిమిషాలు రాతితో మలచని రాళ్లతో 4 రాళ్ళు టపటపటప పేర్చి ఒక బలి చేస్తారు. ఆ బలి జరగడాన్ని నీవు చూసినప్పుడు నీ స్థితి ఏమిటి? ఆలోచన చెయ్యి. ప్రభు అంటున్నాడు, ఆ దినమును ఆ క్షణములో నేను నా ప్రజలను తీసుకుని వెళుతూ ఉన్నాను. నో మోర్ చాయిస్. అదే క్షణములో విడువబడిన వారు
విడువబడిన వారు 7 మహాశ్రమ. ఆ 7 మహాశ్రమలో నేను 2వ అర్ధభాగములో ఇశ్రాయేలు అనబడిన కన్యక స్త్రీ, ఇజ్రాయేలు స్త్రీ అప్పుడు రాకడ అన్య జనాంగములో నుండి రక్షణ పొందిన వారు వెళ్ళబడుతున్నారు, ఎత్తబడుతున్నారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలుకు పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలు ఇవ్వబడతాయి. సహాయముగా, 2 రెక్కలు అనగా దేవుని 2 రెక్కలు, 2 చేతులు, 2 చేతులనగా మానవ హస్తములుగా కనపడుతూ ఉన్నాయి ఆనాడు దానియేలుకు. ఈ 2 అనగా 2 తన సాక్షులు అయి ఉన్నారు. ఆ సాక్షులను పెట్టి తన ప్రజలను కాపాడుతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఎంతమంది వచ్చినా కూడా యావీలు 2వ అధ్యాయము 32వ వచనం ఒక్కసారి చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ అవుతుంది కనుక. యావీలు 2:32 ఎవరు రక్షించబడతారని రాయబడింది. యెహోవా సెలవిచ్చినట్లు ఆ సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ ఆ దినమున ఇప్పుడు ఎవరక్కడ చేర్చబడతారు? యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారు. శేషించిన వారందరూ. ఇప్పుడు శేషించిన వారు అనగానే ఎంతమంది అయి ఉంటారంటారు? 12,000 లక్ష లక్ష. దానియేలు 7వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒక్కసారి చదవమ్మా. చాలా మంది ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అంకుల్ ఒకసారి మళ్ళీ చాప్టర్ చెప్పండి. ప్రకటన 7 2, 3, 4 వచనాలు. ఓకే. నేను పొరపాటున మరి ఆ మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని ఉమ్, భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఇశ్రాయేలు గోత్రమందు ఒక్కొక్క గోత్రము నుండి 12,000 అనగా 1,44,000 మంది. ఈ 1,44,000 మందే శేషము అని వాళ్ళు మరణశిక్ష వేసినప్పుడు పెన్నుతో గుచ్చుతారు కదా, అలాగా ఫిక్స్ చేసేస్తారు. పొరపాటునైనా అవునో కాదో మనము చూద్దాం. వీళ్ళెవరు? ఇజ్రాయేలులో మిగతా వాళ్ళు తప్పించబడి రక్షించబడతారా లేదా? మనము నెక్స్ట్ సెషన్స్ లో ఈ క్రమమును ధ్యానిద్దాం. దేవుడి మాటలు అప్పటి వరకు మన వినికిడిలో దీవించును గాక. అనేకులు శేషము అనగానే ఈ 1,44,000 మంది. వీళ్ళెవరు? వీళ్ళకు సంబంధించిన క్రమము, వాటి వివరాలు కూడా ధ్యానించాలి. ఈ రాకడ దినాలలో మనము సంపూర్ణమైన దిద్దుబాటు మన గృహములకు దేవుడు అనుగ్రహించుగాక. మనలను ఆయన స్వరక్తములో కడిగిన వాడు తన ఆత్మతో మనలను రాకడకు మన కుటుంబములను సిద్ధపరుచున్నట్లు మనము సిద్ధమగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం.